विष्णु गुरुदेवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तम् उपास्महे। అనేకదంతం భక్తానాం అలా చెప్పాలి, ఏకదంతం ఉపాస్మహే. ఫ్లోలోకి ఒకసారి మేము కూడా తప్పు చెప్పేస్తున్నాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే కౌంట్ చేయి. శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. వాగర్ధాయు సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరం. श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं. సభాదేవతాభ్యో నమః. సరే, రామాయణం చెప్పుకుందాం. కోల్డ్ ఫీవర్ సివియర్గా ఉంది, మాట కొంచెం ఇబ్బంది ఉంది, బట్ స్టిల్ ధర్మ ప్రచారం ఆగకూడదు. ఏ రీజన్లో కూడా ఎవరికి జలుబు వచ్చినా దగ్గు వచ్చినా ఏ జ్వరం వచ్చినా మీకు ఛాన్స్ ఉంటుంది, కానీ ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఆప్షన్స్ తక్కువ ఉంటాయి. మీరు ఇక్కడ కూర్చున్నప్పుడు మీకు తెలుస్తుంది. ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఏ ఆప్షన్స్ ఉండవు. ఒకటే ఆప్షన్ ఏంటంటే చెప్పింది చేశారా అని పై వాళ్ళు అడుగుతారంటే నా పైన ఎవరో ఉండి రోజు అడుగుతారని కాదు. అని మనం గురువు గారికి మాట ఇచ్చి మనం చేసుకుంటూ పోవాలి. గురువు గారి పట్ల అంత సిన్సియారిటీ ఉండాలి. అంతేగాని మా గురువుగారు రే నువ్వు జ్వరం పెట్టుకొని చెప్పురా అని అంటారా? అనరు. ఆఖరి జ్వరాలకి తుమ్ములకి దగ్గులకు కూడా నువ్వు ఆపేస్తావా అని అడగకుండా ఉంటే అలా ఉండాలి మన బిహేవియర్. అర్థమైందా? సరే, జై శ్రీరామ్. నిన్నటి రోజున మారీచుడు ఏం చేశాడు? మారీచుడు మాయలేడిగా మారి రాముడి యొక్క వాయిస్ని అనుకరించి హలో సీత, అయ్యో లక్ష్మణ అన్నారు. అయ్యో సీత, అయ్యో లక్ష్మణ అని అరిచారు. ఇది రాముడి వాయిస్గా సీతమ్మ అక్కడ ఉన్న వాళ్ళు భయపడాలి అంటే బాధపడాలని భయపడాలనో చేశాడు. సరే, మారీచుని కంఠధ్వని రాముడిగా భావించి సీత ఆందోళన చెందింది. అనుకున్న రిజల్టే అటు వచ్చింది. మారీచుడి ప్లాను రావణాసుడి ప్లాన్ అదే, సీతమ్మ ఆందోళన పడాలని. శ్రీరాముడు ఏదో ఆపదలో చిక్కుకున్నాడని తలిచింది సీతమ్మ. శ్రీరాముడికి ఏదో ఇబ్బంది వచ్చింది అనుకుంది. ఆదుకోవడానికి వెంటనే వెళ్ళమని లక్ష్మణుని పురమాయించింది. అదే కదా, లక్ష్మణుడు వెళ్ళిపోతే ఇక్కడ ఎవరు ఉండరు, సెక్యూరిటీ ఒక జటాయువే ఉంటారు. అప్పుడు రావణాసుడు ఈజీగా జటాయుతో యుద్ధం చేసి పట్టుకెళ్ళిపోవచ్చు అనే ప్లాన్ నడుస్తుంది. అన్ని వాళ్ళు అనుకున్నట్టే అవుతున్నాయి. ఇప్పటికీ అధర్మంగా ఉన్న వాళ్ళకి ఇప్పటికి వాళ్ళకి అనుకున్నట్టు అవుతున్నాయి. కానీ విజయం ఎవరికి వచ్చింది? ధర్మంగా ఉన్నవాడికి. ఎవరికి వచ్చింది? మన రామచంద్రమూర్తికి వచ్చింది. అలా అధర్మంలో ఉన్న వాళ్ళకి అప్పుడు విజయాలు, ధర్మంగా ఉన్నవాడికి లాంగ్లో విజయం. అది ఎలాంటి విజయం? శాశ్వతమైన విజయం. కొన్ని యుగాలు కాదు, ఎన్ని యుగాలు వచ్చి మళ్ళీ అదే రామయుగం వచ్చినా కూడా మళ్ళీ రాముడి గురించే చెప్పుకుంటారు. మీకు ఒక మాట చెప్తాను. ప్రతి యుగంలో ఒక ధర్మమూర్తిగా దేవుడు వస్తాడు కదా, ఏదో ఒక అవతారం తీసుకొని వస్తాడు. అలా త్రేతాయుగం ఇప్పుడు మొన్న వెళ్ళిపోయింది కదా, దాని తర్వాత ద్వాపర యుగం వచ్చింది, తర్వాత కలియుగంలో మనం వచ్చాం. మళ్ళీ నెక్స్ట్ ఏమొస్తుంది? కృతయుగం వస్తుంది. మళ్ళీ ఏమొస్తుంది? త్రేతాయుగం వస్తుంది. అంటే మళ్ళీ అప్పుడు ఎవరు వస్తారు? రామచంద్రమూర్తి మళ్ళీ వస్తాడు. ఈ ప్రాసెస్ ఎప్పటి నుంచి జరుగుతుంది? ఎప్పటి నుంచో జరుగుతుంది. మొన్న వచ్చిన రామచంద్రమూర్తి ఫైనల్ అని చెప్పడం లేదు. ఇలాంటి రామచంద్రమూర్తులు ఎంతోమంది వచ్చారు, ఇలాంటి హనుమంతుల వారు ఎంతోమంది వచ్చారు. ఒకసారి రామచంద్రమూర్తి హనుమంతుల వారు టెస్ట్ పెడతారంట. ఆయన పలానా చోటుకి వెళ్ళి ఒక పని చేసి పెట్టరా అంటే ఆంజనేయ స్వామి వెళ్తూ ఉంటే ఆయన మధ్యలో ఒక చోట ఒక ఋషి కనబడతాడు, చెట్టు కింద తపస్సు చేసుకుంటూ కనబడితే ఆయన దారి అడుగుతాడు, ఎలా వెళ్ళాలి స్వామి అని అడిగితే, నేను అలా చెప్పాలి అంటే నువ్వు నాకు ఒక పని చేసి పెట్టాలి. నీ చేతిలో ఉన్న ముద్రిక ఉంది కదా, రామముద్రిక చేతిలో హనుమంతుల వారికి ఉంది, అది నాకు ఇచ్చేయి, ఇస్తే నేను ఇక చెప్తా అన్నాడు. అయితే సరే అని ఏం చేశాడు హనుమంతుల వారు? పని అవ్వాలి కదా, రామచంద్రమూర్తి పని కదా, రాముడు చెప్పిన పని అవ్వాలి, అందుకోసం ఏదని ఇవ్వాలి. కానీ అడగడక రామముద్రిక అడిగాడే, నా దగ్గర ఉన్న ప్రియమైన ఒకటే ముద్రిక, ఇది కూడా ఇచ్చేస్తే రామచంద్రమూర్తి అడిగితే ఏనాయనా నేను ఇచ్చింది నీకు అంత వాల్యూలెస్గా ఉందా? ఇది రావాలి మనకి. గురువు ఇచ్చిన ప్రసాదం ఎంత గొప్పగా చూసుకోవాలంటే నెత్తి మీద పెట్టుకొని చూసుకోవాలి. అందుకే మనం భద్రాచలం వెళ్ళినప్పుడు రామచంద్రమూర్తి పుస్తకాలు రామకోటి రాసినవన్నీ నెత్తి మీద పెట్టుకొని పోతాం. ఇంటి నుంచి కాదు. గుడి దగ్గర ప్రవేశం స్టార్ట్ అవ్వగానే ఇంటి దగ్గర ఒకసారి లిఫ్ట్ చేసి నెత్తి మీద పెట్టుకొని అందరం అలా ఫోటోలు వీడియోలు అయ్యేవాళ్ళు అందరూ కంప్లీట్ చేసుకొని రేపు తొందరలో వస్తుంది భద్రాచలం. ఫిబ్రవరిలో ప్రయాణం ఉంది. ఒకరోజు పొద్దున రాత్రి వచ్చేస్తాం. ఛాన్సెస్ లేవు కాబట్టి ఎగ్జామ్స్ టైం. అలా మేము ఇంటి దగ్గర అలా పెట్టుకొని బయలుదేరాలి. గురువుతో అలా ఉంటుంది.
రామచంద్రమూర్తిది కూడా ఆయన సీతమ్మకి ఈ ఉంగరం ఇచ్చినప్పుడు కూడా కొప్పులో పెట్టుకున్నాడు, అంతేగాని వేలికి వేసుకున్నాడు ఎక్కడెక్కడ అదంతా లేదు. చాలామంది చెప్తారు ఆయన వేలికి వేసుకున్నాడనో లేదా నడువుకి దోపుకున్నాడనో, లేదు, కొప్పులో పెట్టుకున్నాడు, శిరస వహిస్తాడు. ప్రసాదం కదా, హనుమంతుల వారు సీతమ్మ ఇచ్చినా అక్కడ పెట్టుకుంటాడు, రామచంద్రమూర్తి ఇచ్చినా కూడా తల కొప్పులో దోపుకున్నాడు. ఇంకెక్కడైనా కూడా యుద్ధం చేసేటప్పుడు పడిపోయే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే డైమెన్షన్స్ ఏమి ఉండవు కదా. ఇచ్చింది రామచంద్రమూర్తి ఉంగరం, హనుమంతుడికి పెట్టావాలని రూల్ ఉందా? ఉండదు. అందుకని ఆయన కొప్పులో దోపుకున్నారు అంటారు. సరే, అలా ఆ ఉంగరం అడిగారు. సరే, రాముడి కార్యక్రమం అవ్వాలి కదా, రామచంద్రమూర్తి చూసుకుంటారులే అని ఆ ఉంగరం ఇచ్చేశారు హనుమంతుల వారికి. హనుమంతుల వారికి దారి చెప్పారు, ఆ పని చేసుకొని వచ్చాడు. రిటర్న్లో వచ్చాక ఉంగరం ఇస్తా అన్నాడు కదా ఋషి, అలా అని అడిగాడు. ఉంగరం ఏదంటే అవో అక్కడ కుండ ఉందా, కుండలో వేసాను తీసుకో అన్నాడు. ఆ కుండలో చేపెడితే కుండ నిండా ఉంగరాలే నీళ్ళల్లో. ఇలా తీస్తే అన్నీ అలాంటి ముద్రికలే, ఆ ముద్రికలు తీస్తే అన్నీ అలాంటి ముద్రికలే ఉన్నాయి, రామ ముద్రికలే. ఇదేంటి దీనిలో ఏది నాది అని పాపం ఇబ్బంది పడుతున్నాడు. నాది నాకు కావాలి కదా, అన్నీ ఒకటేలా ఉన్నాయి, అది ఇదని ఇబ్బంది పడుతున్నాడు. స్వామి దగ్గరికి వెళ్ళి, స్వామి నాకు అదే ముద్రిక కావాలి, దీనిలో చూస్తే ఏదో మాయలాగుంది, అన్ని రామముద్రికలే కనబడుతున్నాయి, నాకు నా ముద్రిక ఇవ్వండి స్వామి, అది ఇదని అడుగుతాడు. అప్పుడు ఆయన నవ్వి, ఆయనే శ్రీరామచంద్రమూర్తి హనుమంతుల వారిని టెస్ట్ చేయడానికి వచ్చారు. ఏం చెప్పడానికి వచ్చాడంటే, నువ్వు రాముడు ఇప్పుడే ఉన్నావు అనుకుంటున్నావు, ఈ రామచంద్రమూర్తి ఇంతమంది వచ్చి వెళ్ళారు, హనుమంతుల వారు ప్రతి యుగంలో ఇట్లే ఉంగరం వేస్తున్నారు ఇక్కడ, ఇలా ఇంతమంది హనుమంతుల వారు వచ్చారు కాబట్టి అన్ని ముద్రికలు దానిలో ఉన్నాయి, రామముద్రికలు. మీకు అర్థమవుతుందా? అంతమంది రాముల వారు వచ్చారు, అంతమంది హనుమంతుల వారు వచ్చారు త్రేతాయుగంలో. అర్థమైందా? అలా ఉంది. మరి మనకేంటంటే ఇదే అంటే దగ్గరలో ఉన్న త్రేతాయుగం ఇది కాబట్టి మన జన్మలు కూడా ఎప్పటి నుంచో, ఈ జన్మేనా మనకు కొత్త? అన్ని జన్మలు మనకు కూడా వచ్చున్నాయి. మనం ఎప్పుడో రాముల జన్మలో రాముల వారు ఉన్న యుగంలో పుట్టి రామశబ్దం విన్నామో, రాముడు వెళ్ళిపోయాక కొన్ని రోజులు ఆ యుగంలో ఉన్నామేమో, ఈరోజు రామాయణం వినగలుగుతున్నాం, రామ అనగలుగుతున్నాం, రామకోటి రాయగలుగుతున్నాం. అర్థమైందా? గురువుగారు ఇచ్చారు నా నెత్తి మీద పనిష్మెంట్ 3 సార్లు రామకోటి రాస్తేనే అంట అని ఫీల్ అవ్వకూడదు. ఎంత భాగ్యం, ఎవరు చేయలేని పని నాకు దొరికిందే, అవునా కాదు? ఎవరు చేయలేరు. మీ స్టూడెంట్స్ మీ స్కూల్లో ఉన్న వాళ్ళందరూ వచ్చి రాసిపోతున్నారా? ఒకసారి ఆలోచన చేయండి. గొప్ప గొప్ప పనులు దేవుడు అందరికీ ఇయ్యాడు ఛాన్స్. గొప్ప గొప్ప పనులు దేవుడు అందరికీ ఛాన్స్ ఇయ్యాడు. ఆయన సెలెక్ట్ చేసుకుంటాడు. ఇట్లా మొత్తం బియ్యం గింజల్లో వడ్ల గింజలు తీసి పెట్టినట్టు, బియ్యం గింజల్లో వడ్ల గింజ ఒకటే వస్తుంది, 100 వడ్ల గింజలు ఉండవు. అలా మనం వడ్ల గింజ అంత బియ్యంలో మనం అలా తీసి స్వామి తన దగ్గర పెట్టుకుంటాడు. అరే వీడు పనికొస్తాడు రా ఫ్యూచర్లో. అలా నన్ను మా గురువుగారు సెలెక్ట్ చేసుకున్నారు, ఎంతోమంది శిష్యులను సెలెక్ట్ చేసుకున్నారు గురువుగారు. అలా మీరందరూ వింటున్నారు. చూడండి, అంత గొప్పది రామకార్యం, దానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వండి. సరే, ఏం చెప్పుకున్నావు? అలా హనుమంతుల వారికి రాముల వారు ఒక టెస్ట్ పెట్టారు. ఎంత నువ్వు ఇదే అవతారంలో రాముడు ఎంతో రాములు వచ్చారు, ఎంతో హనుమంతుల వారు వచ్చారు, నీకే తెలియదు, నువ్వు మళ్ళీ ఇన్నిసార్లు వచ్చావు ఉంగరాలుగా. ఫ్యూచర్లో బ్రహ్మదేవుడి పొజిషన్ ఎవరికి వస్తుంది? ఆంజనేయ స్వామికి వస్తుంది. ఆయనకి నవయుగ బ్రహ్మ అంటారు. అంటే వచ్చే యుగంలో ముందు యుగాల్లో ఉన్న బ్రహ్మదేవుడి పొజిషన్ హనుమంతుల వారికి వస్తుంది. ఆంజనేయ స్వామి వెళ్ళి కూర్చుంటారు బ్రహ్మదేవుడి పొజిషన్లో. అంటే హీ విల్ బి ద క్రియేటర్ ముందు యుగాల్లో. మళ్ళీ కృతయుగం త్రేతాయుగం వల్ల వస్తాయి కదా, అప్పుడు ఆంజనేయ స్వామి వెళ్తున్నాడు, కూర్చుంటున్నారు స్వామి ఆ ప్లేస్లో. చూడండి అసలు ధర్మము, అసలు మన దానిలో ఏది మాట్లాడినా ఒక ప్రూఫ్ ఉంది. ప్రూఫ్ మనకు అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, మనం ప్రూఫ్లెస్గా ఉన్నాం. తెలియక మనం అడ్డదిడ్డంగా ఉన్నాం. నిజంగా తెలిస్తే వేరే వాళ్ళతో మనకు అవసరమే ఉంది నాన్న, వేరే దానిలో పోయే అవసరమే ఉంది. వేరే వాళ్ళే ఇంకా మన దానిలోకి వస్తున్నారు మెల్లగా, వాళ్ళకి నిజం తెలుసు కాబట్టి. మన వాళ్ళు ఫ్యాషన్ అని చెప్పి పోతున్నారు. ఏదో రోజు ఫ్యాషన్ అంతా డొల్లా అని తెలుస్తుంది, ఏది నిజమో బయటపడుతుంది. బయటపడ్డప్పుడు మీరు ముందుండాలి. కానీ వాళ్ళెవరో వేరే దానిలో ఉన్నవాళ్ళు మన దానిలోకి వచ్చి ముందుండి, మన దానిలో ఉన్నవాళ్ళు దానిలో పోయి లాస్ట్ ఉంటే గలీజ్గా ఉంటుంది వినడానికి. ఫస్ట్ బెంచ్ స్టూడెంట్, ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ లాస్ట్ ర్యాంక్ వచ్చినట్టు ఉంటుంది. ఫస్ట్ బెంచ్లో కూర్చోవాల్సిన లాస్ట్ బెంచ్లో కూర్చున్నట్టు ఉంటుంది. మనకే అవమానం కాదు? అదేంటి సనాతన ధర్మంలో పుట్టి నాకే ఏం తెలియదు, వాడెవడో వేరే ధర్మం వాడు వచ్చాడు, మన దానిలోకి వచ్చాడు, నిజం తెలుసుకున్నాడు, వాడు ముందుకు వెళ్ళిపోతున్నాడు, నాకు ఏం తెలియదు, వెనక బెంచ్లో కూర్చున్నాను, వాడు గురువై నాకు చెప్తున్నాడు. ఎంత చండాలంగా ఉంది. గురువై చెప్తే సంతోషమే, ఎవరైనా గురువు అవ్వచ్చు, మంచిదే. కానీ అసలు మరి గంగా పుట్టిన ప్లేస్లో ఉండి ఇవాళ ఒక స్వామీజీ చెప్తున్నారు, సార్ పిల్లల్ని అసలు అబ్రాడే పంపించద్దంటున్నాడు. ఎందుకు ఇక్కడున్న అసలు గంగ పుట్టిన ప్లేస్లో ఉన్న తిండి తింటేనే ఇంత దారుణాలు ఉంటే, గంగ లేని చోట తిన్న తిండి తింటే ఎట్లుంటారో, ఎలా ఉంటామో అక్కడ పోతే మన సంస్కృతి మొత్తం మారిపోతుంది.
లంకలో ఉన్నట్టుగా ఉంటుంది. అక్కడ వాళ్ళు ఎలా ఉంటారు అలా. సరే, అమ్మ నీ రక్షణ భారం శ్రీరాముడు. సరే, లక్ష్మణుడు చెల్లించలేదు. మొత్తానికి వెళ్ళు లక్ష్మణ, అన్నయ్యకి ఇబ్బంది వచ్చింది, వెంటనే వెళ్ళు అన్నారు. నిజంగా ఒక ఆలోచన చేయండి, అన్నకి ఇబ్బంది వస్తే లక్ష్మణుడు తనకు తాను పరిగెత్తాడా, వెళ్తాడా, వెళ్ళడా? మరి వెళ్ళలేదంటే అర్థమైంది మాయ అని లక్ష్మణుడికి అర్థమవుతుంది. సీతమ్మకి ఎందుకు అర్థం కాలే? ఆడవాళ్ళ హృదయం అలానే. సీతమ్మే కాదు, సీతమ్మతో పాటు అందరి ఆడవాళ్ళ హృదయం అంతే. వాళ్ళు దేనికైనా తొందరగా టెన్షన్ పడిపోతారు. అందుకే ఇంటికి యజమాని మగవాడు అన్నారు కానీ ఆడవాళ్ళు కాదు. మగవాడికి ఇచ్చారు మంత్రి పదవి, ఆడవాళ్ళకి ఇచ్చారు. ఎందుకంటే మీరు సలహాలు బాగా ఇస్తారు, మీ బుద్ధి చాలా ఫాస్ట్గా ప్రచోదనం అవుతుంది, మీరు ఫైనాన్స్ బాగా డీల్ చేస్తారు. కాబట్టి రాజు పేరుకే, కానీ మొత్తం చేసేది నడిపించేది ఎవరు? మంత్రి చేసేది. అందుకనే ఆడవాళ్ళకి మంత్రి పదవి ఇచ్చి హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ మగవాడు చేశాడు రాజుని. అంటే రాజును ముందు పెట్టి వెనక మంత్రి ఆడిస్తాడు, అది లక్షణం. అదే ఆడదాన్ని తీసుకెళ్ళి పెడితే పైన మన దేశంలో కూడా ఆడవాళ్ళు పరిపాలన చేశారు. గొప్పవాళ్ళు ఉన్నారు, కింద పడ్డవాళ్ళు కూడా ఉన్నారు. అర్థమైందా? చేయలేదని కాదు, లీడ్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఝాన్సీ లక్ష్మీబాయి, రుద్రమదేవి చేశారు. వాళ్ళు ఎక్సెప్షనల్ కేసెస్. నాట్ దట్ ఐ బికమ్ ఝాన్సీ లక్ష్మి, ఐఎమ్ ఈక్వల్ టు రాణి, లేదంటే దుర్గమదేవో, లేదంటే ఎవరు రుద్రమదేవో, ఝాన్సీ లక్ష్మీబాయో, ఇంకెవరున్నారు? ఇలా నేను అని కంపేర్ చేసుకొని మూర్ఖంగా పోలేదు. వాళ్ళు కారణ జన్ములు. శక్తి అమ్మవారే భరతభూమిని కాపాడడానికి ఆ రూపాల్లో వచ్చింది అమ్మవారు. ఆ రూపంలో వచ్చింది, అందుకని చెల్లింది. ప్రతి ఆడవాళ్ళు ఝాన్సీ లక్ష్మి అయిపోతున్నారా, రుద్రమదేవి అవుతున్నారా? అవ్వట్లేదు. బండి వేసుకొని గుద్దేసి, అమ్మో మళ్ళీ ఇదొద్దు టాపిక్, మళ్ళీ ఇదో టాపిక్ స్టార్ట్ చేస్తే ఆడవాళ్ళు గుద్దారా మగవాళ్ళు గుద్దరా అంటారు. ఎవరు గుద్దుకున్నా నాకెందుకు, జాగ్రత్త నడపండి, ఎవరిని చంపకండి. అలా ఉంది ప్రపంచం. సరే, ఆడవాళ్ళ మనసు సున్నితం, తొందర టెన్షన్ పడిపోతారు. అందుకనే సీతమ్మ ఇది నిజంగా సీతమ్మకు తెలియదు రాముడు వీరుడు ధర్మాత్ముడు, ఆయన ఎవరేం చేయలేరని. కరదూషణాలు చంపారా, తాటగాని ఫస్ట్లో చంపాడా, ఇవన్నీ చెప్పుంటాడుగా రాముడు. అంత వీరుణ్ణి ఒక ఆఫ్టర్ ఆల్ జింక రూపంలో వచ్చిన రాక్షసుడు చంపేసి ఉంటాడా అని ఆలోచన రాలే అమ్మకి. భయపడిపోయింది. అయ్యో నా ఎందుకు ప్రేమ మీద. అదే అంటారు, ప్రేమ ఎక్కువైతే కళ్ళు మూసుకుపోతాయి. ఈ దిక్కుమాల సినిమాల గురించి మాట్లాడట్లే, తల్లి ప్రేమ గురించి మాట్లాడుతున్నా. అర్థమైందా? వేరే జంతువుల ప్రేమ గురించి నేను మాట్లాడట్లే. తల్లి ప్రేమ, తల్లి తండ్రి గురువు ప్రేమ ఎలా ఉంటుందో ప్యూర్గా ఉంటుంది. అది ఇవ్వడమే కానీ తీసుకోవడం తెలియదు దానికి. దే విల్ గివ్, దే విల్ నాట్ ఎక్స్పెక్ట్ ఆర్ టేక్. అలా ఉంటుంది. మనం అలా అని చెప్పి కావాలి వాళ్ళని సాధించొద్దు. నాకు ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, అది కావాలని గురువుని సతాయించొద్దు, తల్లిని సతాయించొద్దు, తండ్రిని సతాయించొద్దు. సతాయించి ఏం చేస్తారు, వాళ్ళ వల్లే అంతా అని చెప్పి బయట తక్కువాలి. ఫోను మనం ప్రాణం తీస్తాం ఫోన్ గురించే వరకు. ఎవరైనా వచ్చి ఏంట్రా నువ్వు ఫోన్ వాడి ఇలా పాడేయంటే అమ్మాయి కొనిచ్చిందంట. కొనిచ్చే వరకు ప్రాణం తీసావుగా, మళ్ళీ అమ్మని ఎందుకు ఇన్సల్ట్ చేస్తావు? నాన్న ఇప్పించే వరకు తలకాయ తింటావు. నాన్న ఇప్పించాక ఎవరు ఇప్పించారు? నాన్న ఇప్పించాడు. పాడైంది ఎవరి వల్ల అంటే నాన్న ఇప్పించినదిగా పాడే. అంతే, నీ తెలివి లేదా? వాడొద్దు పాడొద్దని నాన్న ఇప్పించే వరకే సతాయించావా? అలానే గురువు కూడా వద్దన పని గురువుతో ఎందుకు చేయించాలా? బలవంతంగా గురువు నెత్తి నుండి మన ఆ పని అయ్యే వరకు ఎందుకు చేయించుకొని తప్పు గురువుకి అంటగట్టడం ఎందుకు? బలవంతంగా వండి కూర్చొని గురువుతో పని చేయించుకుంటావు, గురువు మీద తోసేస్తావు. ఎవర్రా ఇదంటాడు? ఆ గురువుగారు తోసేయి. గురువు ఏమంటాడు? శిష్యుడు తప్ప అంటాడు. గురువు అనడు, ఎప్పుడు అనడు. గురువుగారే శిష్యుడు తప్ప అంటే గురువుగారు ఫెయిల్ అంటారు. ఎందుకు? ఆ శిష్యుడు ఎవరికి సంబంధం? గురువుకి సంబంధం. శిష్యుడు ఫెయిల్ అయితే గురువు పాస్ అయినట్ట, ఫెయిల్ అయినట్ట? ఫెయిలే అంటారు. శిష్యుడు ఫెయిల్ అయితే శిష్యుడు ఫెయిల్ అయ్యారు అన్నారు, గురువుగారు ఫెయిల్ అయ్యారు అంటారు. అందుకని గురువు ఎప్పుడు శిష్యుడు ఎదగాలి, పాస్ అవ్వాలి, ముందుకెళ్ళాలనుకుంటాడు. కానీ శిష్యుడు తప్పనో ఎప్పుడు గురువు నోటి నుంచి రాదు. వచ్చిందంటే నిజమైన గురువు కాదు. ఒకటి, ఎన్ని కష్టాలైనా భరిస్తాడు. అది తల్లి తండ్రి గురువుకున్న గొప్పతనం. సరే, సీతమ్మాల భ్రమలో పడిపోయి రాముడికి ఏదో అయిపోయిందని లక్ష్మణస్వామిని ఇంకా వెళ్ళమని తొందర చేస్తాడు. లక్ష్మణస్వామి అమ్మ అదేం లేదమ్మా, అది మాయా, మా అన్న శక్తి గురించి నాకు తెలుసు. ఎందుకు? లక్ష్మణస్వామికి తెలుసు అన్న శక్తి, చూశాడు చిన్నప్పటి నుంచి. అర్థమైందా? చిన్నప్పటి నుంచి చూశాడు. ధైర్యం. మా అన్నయ్యని ఎవరు చేస్తారు? ఇది ఈ నమ్మకం రాముడి మీద కనుక మనకుంటే 10th క్లాస్ కూడా టాప్ అవుతాం. 10/10 వస్తుంది. రాముడు ఏం చేస్తాడు నాకు అని ఉన్నామనుకో, ఏమీ చేయడు. నీకు లేదు కదా ఫస్ట్, రాముడు చేస్తాడని నమ్మకం నీకే లేదు. నీకోసం ఎందుకు రావాలి చెప్పండి? మీరే ఆలోచన చేయండి. మీరు నా ఇంటికి వస్తారు, మీరందరూ నాకు చాలా ఇష్టం. ఓకే, నేనేం చేస్తాను, మా ఇంటికి పిలిచాను, మీరు రాగానే మొహం మీద తలిపేస్తా, హ్యాపీగా థ్యాంక్ యూ అంటారా?
మొహం మార్చుకొని బాధపడతారా? కోపంగా మొహం మీద తలపేస్తాయి. ఇంకా బాగా అర్థమవుతుంది. రండి ఆల్ ఆర్ వెల్కమ్ ఆన్ సో అండ్ సో డేట్ ఎట్ సో అండ్ సో టైమ్, వీ విల్ ఆల్ ఎంజాయ్ XYZ అని చెప్పేసి అందరిని పిలుస్తారు. రాగానే మొహం మీద బుద్ధి లేదు పిల్లలకి, ఎప్పుడు పడితే అప్పుడు సార్ తప్పని తలపేస్తాం మొహం మీద. హ్యాపీగా ఉంటారా? నా మీద చాలా సంతోషంగా ఉంటారు అందరూ. ఏమనిపిస్తుంది? ఖచ్చితంగా మీకు X to A to Z ఎన్ని వస్తాయి అన్నీ తిట్టుకుంటారు. గురువు లేదు, నాన్న లేదు, తాత అమ్మ లేదు, అన్నీ అమ్మ నాన్న గురువుల నుంచి అన్ని తిట్లు వస్తాయి. మరి ఇవాళ పిల్లలకి ఇంకా జెన్సీ తిట్లు కూడా వస్తాయి. మాకు అర్థం కూడా కావు, తిట్టినా కూడా. ఆల్ఫా బీటా గామా అన్నా కూడా మాకు తెలియదు. అది ఆడు తిడుతున్నాడా పొగుడుతున్నాడా అర్థం కాదు, పదవి ఇచ్చాడో తెలియదు. అలాంటి తిట్లని మమ్మల్ని తిడతారా లేదా? తిట్టకపోతే రామచంద్రమూర్తి మీరు తిడతారు, నేనైతే తిడతా. అవునా కదా? అలా కదలడు రాముడు. కానీ రాముడు కదలడు. అలా చేసినా కూడా రాముడు కదలకుండా ఉండే లక్షణం రావాలి. సరే, అది ఎందుకు చెప్తున్నా నేను ఇందాక? అది మొహం మీద తలుపు ఎందుకు ఇస్తాను నన్ను? ఎందుకు వచ్చింది ఆ సందర్భం? లక్ష్మణుడుకున్న లక్షణం ఏంటంటే అన్న మీద నమ్మకం. అలాంటి రామచంద్రమూర్తి మీద మనకు నమ్మకం రావాలి. అంతా లక్ష్మణుడు ఎంత దృఢంగా ఉన్నాడు. రాముడు, మా అన్నయ్య రాముడు శక్తి నాకు తెలుసు. ఆయన ఎవరేం చేస్తారు? ప్రపంచంలో అందరు వచ్చినా కూడా ఆయన జోలికి వెళ్ళాడు. ఆయన ఎవరేం చేయలేరని తెలుసు కాబట్టి కాన్ఫిడెంట్గా ఉన్నాడు. సీతమ్మ మాత్రం టెన్షన్ పడిపోతుంది. ప్రేమ రామచంద్రమూర్తికి ఏమైపోయిందో అనే బాధలో ఆవిడ ఇబ్బంది పడిపోతుంది. సరే అమ్మ, నీ రక్షణ భారం శ్రీరాముడు నాకు అప్పగించాడు. ఇదిగో చెప్తున్నాడు, అమ్మ నిన్ను జాగ్రత్తగా చూసుకోమని. అమ్మ అంటున్నాడు, జాగ్రత్త వినండి. అమ్మ, నీ రక్షణ బాధ్యత నాకు శ్రీరామచంద్రుడు అప్పగించాడు. ఇక్కడ అమ్మ అంటే ఏదో అందరూ ఆడవాళ్ళు, నేను కూడా జనరల్గా లేడీస్ అందరూ అమ్మ అని పిలుస్తుంటా. శక్తి రూపం అనుకుంటా నేను, అలా అమ్మవారు అనుకుంటా. ఒకప్పుడు అలా లేదు. నేను కూడా మెల్లమెల్ల మార్చుకుంటూ చెప్పిన అమ్మ అలా, ఎందుకంటే అమ్మవారి రూపాలుగా ఆడవాళ్ళని అనుకుంటున్నా. అలా సాధన చేస్తున్నాను ఇప్పుడు. నా బుద్ధి కూడా మంచిగా వెళ్ళాలి కదా ముందు. అలా అమ్మ అంటున్నాడు. నిజంగానే వదిన తల్లి లాంటిది. ఎవరికి తల్లి లాంటిది అని చెప్పదు, తల్లే. అదే కదా బయలుదేరేటప్పుడు చెప్పింది, సీతమ్మని తల్లిలా అనుకోని ఎవరు చెప్పారు? లక్ష్మణస్వామికి. సుమిత్రాదేవి సీతమ్మను నన్ను అనుకో అని చెప్పింది. అంటే తల్లిగా అనుకో, రామచంద్రమూర్తిని తండ్రిగా అనుకో, మీ నాన్న దశరథ మహారాజు అనుకో చెప్పింది. అదే ఫాలో అవుతాడు లక్ష్మణుడు. ఇంకో గొప్ప దృష్టాంతం ఏంటంటే, లక్ష్మణస్వామిని రామచంద్రమూర్తి రావణాసురుడు లంకకి సీతమ్మని పట్టుకెళ్ళిపోయాక ఆభరణాలన్నీ నేల మీద పడేస్తుంది ఒక పర్వతం మీదకి. ఆమెకి ట్రిగ్నోమెట్రీ కూడా వచ్చు సీతమ్మకి. కరెక్ట్గా యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ చూసి వేసింది ట్రిగ్నోమెట్రీ వైజ్. అది ఎక్కడ 3 వదిలితే కరెక్ట్గా వానర ప్రముఖుల మధ్యలో పడింది. అంటే ఆ అమ్మవారికి తెలుసు, యాంగిల్ ఆఫ్ డిసెంట్ తెలుసు, డిప్రెషన్ తెలుసు. ఏ యాంగిల్లో ఏ స్పీడ్లో నేను వదిలితే కరెక్ట్గా ఆ వానర ప్రముఖుల మధ్యలో పడుతుంది అని ఆ స్పీడ్ క్యాల్కులేట్ చేసుకొని అమ్మవారు సీతమ్మ కరెక్ట్గా ఆ డిగ్రీలో వదిలింది. కరెక్ట్గా వానర ప్రముఖులు ఉన్న చోట మధ్యలో పడింది ఆ నగల మూట అమ్మవారిది. పొరపాటున రామచంద్రమూర్తి లక్ష్మణుడు ఇటువైపు వస్తే ఆ నగలు చూపించి ఇటు వెళ్ళాడరా అని చెప్పడానికి రాక్షసుడు, నన్ను ఇటు తీసుకెళ్ళాడరా అని చెప్పడానికి ఆవిడ అలా వదిలేరు. అంటే చూడండి, వాళ్ళకి రాదు అని కాదు, సీతమ్మ కూడా అన్నీ నేర్చుకుంది. నిన్న రామచంద్రమూర్తి అంటున్నాం, ఆడవాళ్ళు కూడా అన్నీ నేర్చుకుంటారు. అప్పట్లో ఆడవాళ్ళు సంధ్యావందనం కూడా చేసేవాళ్ళు. అందుకనే చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, అమ్మవారికి చేసేటప్పుడు యజ్ఞోపవీతం కూడా సమర్పయామి అని ఇస్తూ ఉంటాం. అదేంటి మగవాళ్ళకి అది యజ్ఞోపవీతం? మనుషుల్లో కలియుగంలో మగవాళ్ళకి, అమ్మవారు కలియుగానికి సంబంధించి అన్ని యుగాలకు సంబంధం. పోనీ యుగాలు అన్ని సంబంధం అంటే ఆవిడ అందరికీ బాసు. ఆవిడ యజ్ఞోపవీతం లేకుండా ఎలా ఉంటారు? అమ్మవారికి యజ్ఞోపవీతం ఉంటుంది. తెలియదు చాలామందికి, మగవాళ్ళకి యజ్ఞోపవీతం అనుకుంటారు. మనం ఎలా ఆలోచిస్తున్నాం? కలియుగంలో ఉన్న బుద్ధితో ఆలోచిస్తున్నాం. అందుకని అమ్మవారికి యజ్ఞోపవీతం సమర్పయామి ఇవ్వాల. నవరాత్రి యజ్ఞోపవీతం మన అమ్మవారికి కూడా ఇస్తాం. సరే, అమ్మా నీ రక్షణ భారం శ్రీరాముడు నాకు అప్పగించాడు, నేను ఇలా ఒంటరిగా వదిలి వెళ్ళనని స్పష్టం చేశాడు. లక్ష్మణస్వామి ఆ ఆభరణాలు శ్రీరామచంద్రమూర్తి లక్ష్మణుడు చూపిస్తే రాముడు ఆభరణాలు చూసి సీతమ్మని గుర్తుపట్టేశాడు. ఎందుకంటే రామచంద్రమూర్తి అలంకారం చేస్తారు సీతమ్మకి. ఇది చాలా బాగా గుర్తుపెట్టుకోండి నాన్న. ఇలాంటి మంచి మంచివి కూడా పోతున్నాయి ఇవాళ రేపు. హస్బెండ్ వైఫ్ అయ్యాక భార్యని భర్త అలంకరించాలి. అలంకరించాలంటే నగలు పెట్టడం, ఇవి పెట్టుకోవే బాగుంటుంది, ఇది నీకు మ్యాచ్ అవుతాయి, ఈ డ్రెస్ బాగుంటుంది, నీ కలర్కి ఇది సెట్ అవుతుంది. దిక్కుమాల దరిద్రం బయట వాళ్ళందరికీ చెప్తాడు కానీ పెళ్ళానికి చెప్పాడు.
ఈవిడ కూడా వాడు ఎవడికో చెప్తుంది, ఐటీ కదా వాళ్ళ అంతా చాలా ఓపెన్ మైండెడ్ కదా, సొసైటీలో ఉన్నాం. భార్యకి చెప్పడు కానీ అన్నీ చెప్తాడు. ఈవిడ కూడా భర్తకు చెప్పదు కానీ ఊరన్న అందరికి చెప్తా, యూ ఆర్ సో నైస్ టుడే, సో హ్యాండ్సమ్, టీషర్ట్ బాగుంది, షూ బాగుంది, నీ షూ మ్యాచ్ అయింది. నిన్ను ఎవడు అడిగాడు అసలు? పెళ్ళైన ఆడది గుర్తుపెట్టుకోండి, మన ధర్మంలో క్లియర్గా ఉంది, పెళ్ళైన ఆడదంట హస్బెండ్ మగవాడికి కూడా. ఎందుకు ఆడదని అనాలా? పెళ్ళైన ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఇంకో ఆడదాన్ని తాకరాదు, ఇంకో మగవాడిని తాకరాదు. ఆడవాళ్ళు అయితే మగవాడిని తాకరాదు, మగవాడైతే ఆడవాళ్ళని తాకరాదు. నేను అంత క్లియర్గా చెప్తున్నాను. మగవాడిని తాకితే ఏమవుతుందండి అని అడుగుతారు మళ్ళీ. ఆడవాళ్ళు అది జెన్జీస్ కదా, మీరందరూ చాలా టాప్లో ఉన్నారు మీ టెక్నాలజీలో. ఇలాంటి జనరల్ క్వశ్చన్స్ చాలా బాగా అడుగుతారు. మీ టెక్నాలజీలో హైయెస్ట్ ఉన్నారు, అందుకే బేసిక్స్ మీకు ఉండవు. మీరు అక్కడ చాలా జీనియస్లు మీరు అందరూ టెక్నాలజీలో. బేసిక్స్ పోతాయి, ఎందుకంటే ఇవి జంప్ చేసి అక్కడ పోయారు కాబట్టి. అర్థమైందా? సో మగవాళ్ళు తాగి నాకు తెలియదు ఏమవుతుందో, బట్ ఆడవాళ్ళు మగవాళ్ళని తాకద్దు, మగవాళ్ళు ఆడవాళ్ళని తాకద్దు. పెళ్ళైన వాళ్ళకి రూల్ ఉంది అది. అలానే ఇవాళ ఇంకొక అప్డేషన్, నీది నాకు కూడా తెలీదు, తెలుసుంటే నేను ఇంకా ముందు నుంచే చాలా స్ట్రిక్ట్గా చాలా జాగ్రత్తగా ఉండేవాడేమో. ఇంకా ధర్మం ఏమన్నదంటే 8 ఏళ్ల వయస్సు వచ్చిన అబ్బాయి కానీ అమ్మాయి కానీ 8 years బిలో ఉన్న వాళ్ళు ఎవరు ఇక్కడ? 8 years బిలో ఉన్న వాళ్ళు ఎవరు? 8 years బిలో 8 years బిలో ఎవరు? 8 years బిలో ఎంత ఏజ్ నన్ను? 6. ఇంకో 2 years ఛాన్స్ ఉంది. 8 years వరకు యు ఆర్ అలౌడ్ టు కిస్. అది గర్ల్ కావచ్చు, బాయ్ కావచ్చు. అమ్మ నాన్న ముద్దు పెట్టాలంటే 8 years. నాన్న అమ్మాయికి పెట్టాలన్నా అబ్బాయికి పెట్టాలన్నా, అమ్మ అబ్బాయికి పెట్టాలన్నా అమ్మాయికి పెట్టాలన్నా, మళ్ళీ అమ్మాయి చెప్పానా, అమ్మాయికి పెట్టాలన్నా అబ్బాయికి పెట్టాలన్నా అమ్మ 8 ఏళ్ల వరకే ఛాన్స్. 8 ఏళ్ళు దాటిన కొడుకుకి తల్లి పెట్టకూడదు, కూతురికి తండ్రి పెట్టకూడదు. అందుకని ఏం చేస్తారంటే బిడ్డ తలస్నానం చేసినప్పుడు ఈ తల భైపాగం ఉంటుంది కదా, తలస్నానం చేసినప్పుడు అక్కడ వాసన చూస్తారు. అక్కడ చూసినందువల్ల ఆయుష్ పెరుగుతుంది. అర్థమైందా? ఇది ఒక కాన్సెప్ట్ ఉంది, అది ఏందో అలా అనకండి. అక్కడ బ్రహ్మరంధ్రం ఉంది, దాంతో చాలా ఉంటాయి లింక్ అయ్యి. అర్థమైందా? మన యాంటీనా ఎక్కడుంది? అక్కడే ఉంది. అర్థమైందా? యాంటీనా దగ్గరే నేను అనేది. ఇక్కడ గురించి మాట్లాడుతున్నాను. అర్థమైందా? అక్కడ వాసన చూస్తారు తల్లిదండ్రులు. సీత ఆవేశం 2 అయింది. ఇప్పుడు సీతమ్మకి ఏమైంది? ఆవేశం వచ్చింది. ఎందుకు నవ్వుతున్నారు మీరు? ఏందో మీరందరూ చాలా ఫాస్ట్ ఉన్నారు. సరే, సీతమ్మ ఆవేశం 2 అయింది. సీతమ్మ ఆవేశం 2 అయింది. ఎందుకయింది? సరే జాగ్రత్త వినండి. సీతమ్మ ఆవేశం 2 అయింది. ఎందుకు? లక్ష్మణుడు చెప్తే పోవట్లేదు. ఇప్పుడు ఒక డౌట్ వచ్చింది. ఆయన క్లియర్గా అన్నాడు, అమ్మ అని అన్నాడు, సంబోధించాడు. రెండో దృష్టాంతం ఏంటంటే రామచంద్రమూర్తి సీతమ్మ నగలు పట్టుకెళ్ళిపోయాక సీతమ్మ నగలు చూసి కళ్ళమని నీళ్ళు వచ్చినాయి. అర్థమైందా? కళ్ళమని నీళ్ళు వచ్చినాయి. లక్ష్మణ స్వామికి ఇచ్చాడు. నేను చూడలేకపోతున్నాను లక్ష్మణ, కళ్ళమని నీళ్ళు వస్తున్నాయి అంటే గుర్తుపట్టేశాడు రామచంద్రమూర్తి. అదే చెప్తున్నా ఇందా నుంచి, భర్త భార్యను అలంకరించాలి, భార్య భర్తను అలంకరించాలి. ఆఫీస్కి వెళ్తున్నాను అనుకొని కోట్ చెక్ చేయాలి. షర్ట్ ఉంటే షర్ట్ బాగుందండి, ఇవాళ ఈ షర్ట్ వేసుకెళ్ళండి, ఈ ప్యాంట్కి ఇది బాగుంటుందండి, షూస్ తెచ్చియడం, సాక్స్ ఇవ్వడం. ఒకప్పుడు ఆడవాళ్ళు ఇవన్నీ చేసేవాళ్ళు. ఇవాళ అక్కడనే వేసుకో, నీ మొహానికి తెచ్చి కూడా ఇవ్వాలా అంటారు. ఇలా ఉన్నాయి రిలేషన్స్. ఎలా వస్తుంది చెప్పు? బాండింగ్ ఎలా ఉంటుంది? నువ్వు 2 తిట్టావు, నాకు 4 వచ్చు. నువ్వు 4 వస్తాయి, నాకు 16, 4 4 16 వచ్చు. నాకు 16 నాకు రాదు టేబుల్. ఎందుకు నాకు టైం వేస్ట్? అర్థమైందా? ఇలా అవుతున్నారు పంతం. నువ్వు నన్ను అంటావా, నేను అంటా, డిస్టర్బ్ చేయకండి. నువ్వు అలా అంటే నేను ఇలా అంటా. అదే ఆ పెళ్ళంటే. కష్టం వస్తే ఒకళ్ళకొకళ్ళు ఉండండిరా, ఒకళ్ళు మంచి ఒకళ్ళు చెప్పండిరా అని పెళ్లి చేస్తే ఆ పెళ్ళిళ్ళకి పెద్దవాళ్ళు తయారు చేస్తున్నారు. ఏమే మీ ఆయన బాగా చూసుకుంటున్నాడా? నిన్న ఆలుగడ్డ కూర, ఇవాళ కూడా ఆలుగడ్డ కూరేనా? ఏంటి మీ ఆయనకు ఆలుగడ్డ ఇష్టమా, లేదంటే రోజు ఆలుగడ్డ ఫెస్టివలా? ఇలా అడుగుతారు. నీకు ఆలుగడ్డ అయితే ఏంది, దోసకాయ అయితే ఏంది, నీ పిల్ల అక్కడ పోయింది బాగుందా లేదా, అమ్మ బాగుందా, అల్లుడు గారు బాగా చూసుకుంటున్నారా, కర్ర వాడతాను నెక్స్ట్, అల్లుడు గారు బాగా చూసుకుంటున్నారా. ఇంతే లిమిటేషన్. తల్లి అంతకుమించి ఒక మాట పాడిందంటే ఆ తల్లి కరెక్ట్ కాదని అర్థం. గుర్తుపెట్టుకోండి, మీ తల్లే కావచ్చు, మీ ఆయన ఇంకా ఇంకోళ్ళ కొడుకు కాదు. పెళ్ళైపోయిందంటే మీ ఆయన. అలానే నీ భార్య. ఇటు అమ్మ సైడ్ నుంచి అబ్బాయి వాళ్ళ అమ్మ కూడా ఏరా కోడలు టైంకి పెడుతుందా, ఇక్కడంటే 3 తినేవాడు, అక్కడ వెళ్ళాక 4 అవుతుందండి అనేది. ఆ తల్లి తల్లే కదా, ఆ తల్లి దగ్గర పోద్దు అసలు ఆ కొడుకు.
అంటే ఏం చేస్తుందో తల్లి 2 రాళ్ళు తీసుకుని కొట్టి నిప్పు చేస్తుంది. ఎవడి కొంపలో? కొడుకు కొంపలోనే. అలాంటి తల్లిని ఇంటికి కూడా రానియకూడదు, నిర్మోహమాటంగా చెప్పచ్చు. ఒకరోజు లేట్ అవుతుంది, కొత్తగా వచ్చింది పిల్ల, అవునా, కొత్తగా వచ్చింది, ఏదో ఇల్లుని వదిలేసి, తను చిన్నప్పటి నుంచి పెరిగిన ఇల్లుని వదిలేసి ఇంకో ఇల్లు ఉద్ధరించడానికి వచ్చింది. అది పిల్లని కొంచెం టైం ఇవ్వాలి కదా సెటిల్ అవ్వడానికి. కొంచెం టైం ఇచ్చి ఆవిడ కొంచెం సెటిల్ అయ్యాక అప్పుడు స్టార్ట్ చేయాలి. కొంచెం నిజంగానే వంకరగా ఉందనుకోండి, కూతురు అనుకో చెప్పాలి అత్తగారు. అంతేగాని మా బిడ్డ ఉంది, మాకు ఇలా ఇళ్లలో లేవు, ఇవన్నీ ఎవడడిగాడు నేను ఎవడు అడగలేదు కదా, మీ వంశ చరిత్రలు అయితే అడగలేదు కదా. నువ్వు వచ్చిన కోడలి కూతురుగా చూసుకొని, నాన్న ఇలా కాదమ్మా, మరి ఇంట్లో పద్ధతులు ఇవి, ఇలా మీకు ఎందుకు అన్నది అనుకో, అప్పుడు చెంపకేసి ఒకటి కొట్టచ్చు. ఎందుకంటే అత్తగారు తల్లి కదా, కొట్టచ్చు కూతుర్ని. నిర్మోహమాటి చెంపకేసి కొట్టి, ఇది కాదు నాన్న మాట్లాడాల్సిన పద్ధతి, అత్తగారంటే తల్లి అని నేర్పియాలి. అత్తగారి పాపం తప్పది కాదు. కూతురు వంకర టింకరుగా, అదే కోడలు కూతురుగా వంకర టింకరుగా ఉంటే కూడా అత్తగారు తల్లి బాగు చేసుకోవాలి. కానీ ఇలా లేరు, కోడళ్ళు బాగున్నారు, అత్తగారులు వంకర టింకరుగా ఉన్నారు కొంతమంది అందరు అట్లా. అలా చెప్పి చేసుకోవాలి. అలానే అల్లుడు కూడా విషయంలో ఇది మీరు ఎందుకు చెప్తున్నారంటే, రేపు పొద్దున మీరు మీ వాళ్ళు 100 ఏళ్ళు హాయిగా కలిసిమెలిసి ఉండాలంటున్నారు. మీ పేరెంట్స్లో ఎవరో వీళ్ళు ఇలా 2 రాళ్ళు పెట్టి కొట్టి ఆదిమానవుల్లాగా నిప్పొచ్చే వరకు అలా మీ కొంపలు కొల్లేరు అవ్వకుండా చూసుకోవడానికి గురువుగా నా రెస్పాన్సిబిలిటీ చెప్తున్నాను. అందరు పేరెంట్స్ అలా చేస్తారని కాదు, మంచి వాళ్ళు ఉన్నారు పాపం, వాళ్ళు కూడా అన్యోన్యంగా ఉంటున్నారు కాబట్టి మీ కొంపలు అలాంటివి, అంటే మీ ఇళ్లలో పాపం అలాంటివి అవ్వవు. ఎందుకంటే మీ అమ్మ నాన్న కూడా బాగుంటున్నారు కదా సంతోషంగా. మీరు ఇంకోటి అడద్దు, మా అమ్మ నాన్న అలా తెలుసండి మీకు బాగుంటున్నారని. మా నాన్న ఇప్పుడు మా అమ్మని తిడతాడు, మా నాన్నని ఇసిరేస్తుంది గంటలో గిన్నెలో, మీరేమైనా మా ఇంటికి వచ్చి చూసారా అని అడగద్దు. అది కూడా ప్రేమే, దట్ ఈజ్ లవ్. ఆడవాళ్ళు ప్రేమను ఎలా ఎక్స్ప్రెస్, ఆడవాళ్ళు అంటే అందరు కాదమ్మా, ఏదో నా మీద చేయక రోజు గిన్నెలు బిందెలు గంటలు ఇసిరేస్తాను కాదు దాని ఉద్దేశము. నా ఉద్దేశం ఏంటంటే ఆడవాళ్ల ప్రేమని అలానే వ్యక్తపరుస్తారు. భార్య భర్తని ఆ హక్కు తీసుకొని, మీకేం తెలియదు ఊరుకోండి అని అరుస్తుంది. అంతేగాని అది ఏదో మన నాన్నగారు తిట్టేశారు అని చెప్పి దాన్ని ఏదో పురాణాలు రాసేసో ఇంకేదో చేయకూడదు. దానికి అర్థమైందా? అది ప్రేమ, హక్కు. మిమ్మల్ని కాకపోతే ఎవరినంటానండి, అది ఆవిడ ఉద్దేశం. నిజంగానే ఆవిడకి వేరే ఆప్షన్ ఎవరుంది? వాళ్ళ నాన్నంటే ఊరుకుంటాడా? అత్తగారినంటే ఊరుకుంటుందా? మావనంటే ఊరుకుంటాడా? పోనీ వాళ్ళ నాన్నని వాళ్ళ అమ్మనంటే ఊరుకుంటుందా? నోర్మై అక్కడ పోయాక పాడేగా ఉంటుంది. అత్తగారింటి పోయాక నీ కొమ్ములు వచ్చాయంటది అమ్మ. ఎవరు దొరికాడు పాపం? బక్రీకి ఒకడు వెళ్ళాలి ఒకళ్ళకొకళ్ళు. అలానే హస్బెండ్ కూడా పాపం జాబ్ చేసి వచ్చాక పాపం ఇంటికి రాగానే, మీరు ఎప్పుడో 6ంటికి వస్తా అన్నారు, 7ంటిగా వచ్చేది, అక్కడ తీసుకుపోతా అన్నారు, ఇంత లేట్ వస్తే ఇంకేముంటాయి అని మూసేసి ఉంటాయి, ఇంకేం పోతాం. మీరు ఎప్పుడు ఇంత పెళ్ళైనప్పుడు మా ఇంట్లో ఉంటేనా మా నాన్న 4ంటికి ఈ అంత సోది చెప్పద్దు. మీ నాన్న కాదు కదా ఈయన, మొగుడు ఈయన. మీ నాన్న అయితే ఆయనకు వాళ్ళ ఆవిడ ఉంది కాబట్టి అన్నీ చేసి పెడుతుంది. ఈయన పాపం ఈవిడే చేసి పెట్టాలి కదా, వాళ్ళ అమ్మ లేదు కదా, పెళ్ళయ్యాక భార్యగా చేయాల్సింది. అందుకని అలా సాధించకూడదు, అర్థం చేసుకోవాలి. ఫస్ట్ కొంచెం అబ్జర్వ్ చేయండి. అంటే ఫస్ట్ డే నుంచి అన్ని 100 రన్స్ కొట్టాలంటే ఎవడు కొట్టాడు? క్రికెట్లోనే అవ్వట్లే. 4-5 బాల్ ఆడి 10 బాల్ ఆడి 20 బాల్ ఆడి ఎప్పటికో ఫామ్లోకి వస్తున్నాడు. పెళ్ళైన వాడు ఎంబడే ఎట్లా అంటే అప్ టు మార్క్ ఎట్లుంటాడు? కొంచెం టైం ఇవ్వండి అడ్జస్ట్ అవ్వడానికి. ఆయన కూడా పాపం ఏంటండి ఆఫీస్లో లేట్ అయిందా, ఎందువల్ల లేట్ అయింది, ట్రాఫిక్, ఎన్నో గోల, బాసు నాన్ సెన్స్, అక్కడ కూడా తాటక సూర్పణకాలు ఉంటారు. మీరు కూడా ఇంట్లో తాటకలా విరిచిపడితే ఈ తాటక కంటే ఆ సూర్పణక బాగుందని అటు వెళ్ళిపోతాడు. మాకు కూడా ఆప్షన్ ఉంది, రావణాసురుడు ఉన్నాడు అనొద్దు. అర్థమైందా? ఇంకెందుకు పెళ్ళిళ్ళు? అలా కాదు, అలా చెడగొట్టుకోవద్దని చెప్తున్నా. సరే, రామాయణంలోకి వద్దాం. లోకాభి రామాయణం మనకెందుకు. అమ్మ ఇప్పుడు ఏమన్నాడు? వదిలి వెళ్ళొద్దన్నాడు. ఒంటరిగా సీతమ్మను వదిలి వెళ్ళొద్దని చెప్పేశారు. లక్ష్మణుడు అంటున్నాడు, రామచంద్రమూర్తి అన్నారు, అన్నయ్య మిమ్మల్ని ఒంటరిగా వదిలి రావద్దన్నాడు. సీత ఆవేశం రెండింతలైంది. ఇప్పుడు ఏమైంది? ఆడదానికి ఆవేశం వస్తే నోట్లో ఏమొస్తుందో తెలియదు. ఇది సీతమ్మ వారే చూపిస్తున్నారు. అంత ఆవేశం మీరు తెచ్చుకోవద్దు. ఒకసారి మా పిల్లలు తిట్టేస్తుంటారు. సమ్మర్ హాలిడేస్లో ఒకసారి అయింది నాకు అట్లా. కొంతమంది పిల్లలు టక్కుమని అనేస్తారు. ఇందాక కూడా ఎవరు అనేశారు, టక్కుమని అనేస్తారు. గురువా ఏ నాన్న అమ్మ నా ఏంటి మీరు నన్ను వదిలేయండి, నన్ను ఏమనలేదు, కానీ అమ్మ నాన్న కూడా మనం ఒకసారి అనేస్తాం కదా. మన కోపం వచ్చేసేసి అమ్మ నాన్న కూడా మనం ఒక్కొక్కసారి ఏమంటాం, ఇప్పకపోతే ఏదేదో అనేస్తాం. ఆవేశం రెండింతలైంది. ఆడపిల్లలు జాగ్రత్త. ఇప్పుడు సీతమ్మ వారు ఏమంటారు చూడండి, మనకే బాధ అనిపిస్తుంది. అయ్యో అమ్మా, లోకం మొత్తానికి నువ్వు ఆదర్శం కదా, ఇలాంటి మాటలు నువ్వు ఎలా అన్నావు అని మనకే బాధ అనిపిస్తుంది. జాగ్రత్త వినండి.
సీతమ్మ ఇప్పటికి కాదు ఎప్పటికైనా లోకానికి అందరి స్త్రీమూర్తులకు కాదు పురుషులకు కూడా ఆదర్శమూర్తి తల్లి సీతమ్మ. అలాంటి సీతమ్మ ఇలా ఎలా అనగలిగిందని మనకి బాధ అనిపిస్తుంది. కారణం ఏంటి చెప్పండి అలా అనడానికి? అదొకే, ప్రేమ, రాముడి మీద ప్రేమ కళ్ళు మూసుకుపోయినాయి. కళ్ళు మూసుకుపోవడం అంటే అమ్మవారికి అని కాదు. ఆ ప్రేమలో ఏమవుతుందంటే ఎక్కడ రామచంద్రమూర్తి లేకుండా నువ్వు బాగానే ఉన్నావు, మా ఆయనకి ఇబ్బంది వస్తే నువ్వు ఎందుకు వెళ్ళట్లే. ఇంకోటి, తను ఏం చేయలేకపోతుంది. తను వెళ్ళి కనుక్కోగలదా? రాముడు షరతు పెట్టాడు, ఏంటి, నువ్వు ఉండాలి, లక్ష్మణుడు జటాయు కాపలా కాస్తా, నీకేమొచ్చినా కూడా వాళ్ళిద్దరే చూసుకుంటావు, నువ్వు బయటికి వెళ్ళకు చెప్పుంటాడుగా. అంతకని అడు పోగానే హాయిగా నువ్వు బండి వేసుకొని తిరగని చెప్తాడా? ఇప్పుడున్న వాళ్ళలాగా మొగుడు ఆఫీస్ పోగానే తిరుగుతూ ఉంటారు కదా. అంటే అయ్యో మళ్ళీ ఇంకోలాగా అనుకుంటారు. ఆ హస్బెండ్ ఇంట్లో కుకింగ్ చేస్తుంటే వీళ్ళు తిరిగినట్టు ఇట్లా చెప్పినా బాగుంటుందా? ఇట్లా కూడా బాగుంటుందా? పోనీ ఆడపాపం కష్టపడుతుంటే మొగుడు బండి వేసుకొని తిరిగి అని చెప్పుకోదాం. అలా తిరగరు కదా అప్పటి వాళ్ళు, చాలా ధర్మంగా ఉంటారు అలా. సరే, ఇప్పుడు సీతావేశ రెండింతలు ఏ మాటలు అంటారు చూడండి. మనసులో ఏదో దుష్టాలోచనతో లక్ష్మణమూర్తిని అంటున్నారు. సీతమ్మ ఏమంటున్నారు చూడండి, నీ మనసులో ఏదో దుష్టమైన ఆలోచన ఉంది, అలా ఇలా ప్రవర్తిస్తున్నావని నిష్ఠురోక్తులు ఆడింది. నువ్వు అనుకుంటున్నావేమో, ఇక్కడ చెప్పాల్సినవన్నీ చెప్పలేదు, కట్ చేశారు రామాయణంలో. సీతమ్మ ఏమన్నదంటే, మీ అన్న జరిగిపోతే నువ్వు రాజై నన్ను రాణిని చేసుకొని అయోధ్యని ఏలుదామనుకుంటున్నావేమో అన్నది. మరిదంటే ఎవరు? కొడుకు. మరిది రాజయ్య ఈమె భార్య ఎట్లయితుంది అంటే ఎంత మాట అనేసింది. కొంతమంది అంటారు లక్ష్మణస్వామి అంత ధర్మాత్ముడిని అంత మాటలు అన్నది కాబట్టి సీతమ్మకు అంత కష్టాలు వచ్చాయంటారు కొంతమంది పెద్దవాళ్ళు చెప్పడం. అంతేకాదు, ధర్మాత్ముడి జోలికి ఎవరు వెళ్ళకూడదు, అది ఎవరన్నా కానివ్వండి. కానీ రామాయణ అంతర్గతంగా చూస్తే సీతమ్మ చేసేది లేక పాపం అనాల్సి వచ్చింది. అట్లా అంటే కానీ పోడు కదా నా భర్త దగ్గరికి, లేదంటే లక్ష్మణస్వామి పోడు. ఇలా వినకూడని మాటలు అంటే కానీ పాపం ఆమె కూడా తప్పలే, అలా మాట్లాడితే కానీ ఈయన పోడు కదా. ఇంక లక్ష్మణుడు ఉంటాడు అలా అన్నాక ఒక్క క్షణం ఉండడు ఇక అక్కడ. ఎందుకంటే వదినమ్మ ఇలాంటి మాట అనేసింది, తల్లిలా చూసుకుంటున్న దాన్ని తీసుకెళ్ళి భార్య స్థానంలో పెట్టేసింది ఒక్కసారి. ఈయనకి ఎలా ఉంటుంది, ఉండగలుగుతాడు అక్కడ? ఒక్కసారి తల్లి కాస్త భార్య ఎక్కడ అవుతుంది? ఈయనకి ఎంత ఇబ్బంది అయిపోయి ఉండాలి, ఇంక ఉండడు అనమాట ఇక. అంటే కాలము, టైము లక్ష్మణస్వామిని సీతమ్మతో అలా అనిపించి జరిపింది. ఎందుకంటే అక్కడ లక్ష్మణుడు ఉంటే రావణుడు రాలేడు, రావణుడు గెలవలేడు, సీతమ్మను పట్టుకెళ్ళలేడు. ఎందుకంటే మన రాముడు ప్రతిజ్ఞ చేశాడు చంపుతానని, రాముడు చంపాడు. కానీ లక్ష్మణస్వామి తక్కువైనడు కాదు, అన్నకు దగ్గ తమ్ముడే. లక్ష్మణుడు అక్కడ ఉండగా లక్ష్మణుడు ప్రాణాలన్న పోవాలా, లేదా రావణాసుడు అన్న పోవాలా, అంత డిసైడింగ్గా ఉంటాడు ఆయన లక్ష్మణస్వామి అన్న విషయంలో, రాముడి విషయంలో. ఇవి నేర్చుకోవాలి మనం. ఒక టార్గెట్ పెట్టుకుంటే, నిన్న ఒకటి పెట్టుకున్నా, ఇవాళ ఒకటి పెట్టుకున్నా, రేపు ఒకటి పెట్టుకున్నా, ఏది నేను చెయ్యను, ఎందుకు రామాయణం వినడం, రాముడు ఎందుకు మనకు ఆదర్శం, ఇది కాదు నాన్న. ఎంజాయ్ చేయొద్దు అన్నట్లే, యూ ఎంజాయ్. ఇవాళ రేపు ఎంజాయ్మెంట్ మీనింగ్ ఏంటంటే యూ బ్రేక్ ద ప్రామిసెస్, యూ బ్రేక్ యువర్ డ్యూటీస్, యూ స్కిప్ యువర్ రెస్పాన్సిబిలిటీస్, ట్రై టు ఇన్సల్ట్ అదర్స్. దీస్ ఆర్ ఆల్ కాల్డ్ హ్యాపీనెస్ నవ్ డేస్. చూడండి సినిమాలో జోకులు కూడా ఒకటి ఇన్సల్ట్ చేస్తే కానీ జోకు కాదు. అప్పటి సినిమాలు చూడండి ఎవ్వరిని ఇన్సల్ట్ చేయరు. హాస్యం అప్పట్లో పండించేవాళ్ళు. ఇవాళ రేపు కొన్ని సీరియల్స్ వస్తాయి, అన్యాయంగా అవతలని పెట్టి వాడిని డెకరేషన్ చేసి వాడిని ఇంకోలా తయారు చేసి మరి పేర్లు వద్దు నాన్న చేసి మరీ తిడతారు. తింటే అందరు అని అవుతారు. ఇది రాక్షసత్వం. రాక్షసులు అట్లే చేస్తారు. ఇది చూడండి, ఒకళ్ళు ఇన్సల్ట్ చేసి మనం నవ్వుతున్నామంటే ఆలోచన చేయండి. ఒకప్పుడు కింద పడిపోతే వచ్చి ఎత్తేవాళ్ళు, కింద పడితే అయ్యో పడిపోయారండి. ఇప్పుడు నవ్వుతున్నారు, వీడియోలు తీస్తున్నారు, యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవచ్చు, లైక్స్ వస్తాయి. లైక్స్ రావట్లేదు, బతుకంతా డిస్లైక్ అయిపోతుంది. ఫస్ట్ వచ్చే 100 లైక్ల కోసం నీ లైఫ్ అంతా డిస్లైకే. దేవుడికి డిస్లైక్ చేసేస్తాడు కదా. ఎలా మారారు చూస్తున్నారా? మొన్న కూడా బస్సు తగలడుతుంటే వెళ్ళి కాపాడకుండా వీడియోలు తీస్తున్నారంట. వీడియోలు తీస్తే బస్సులో నీ పారిపోతుందా? వీడిని దొయ్యాలి ఫస్ట్ వీడియో తీసేవాడిని, అప్పుడు బుర్ర పనిచేస్తుంది. ఆ వేడి దగ్గరికి వెళ్ళి మంట దగ్గరికి వెళ్తాడు కదా, ఆ కాలినప్పుడు ఓహో నీళ్ళు కావాల్సి వస్తుంది, పరిగెత్తాడు. అలా బుద్ధిమాంద్యం ఎలా వచ్చింది? అందుకు హనుమాన్ చాలీస చేయాలి. హనుమాన్ చాలీస చేసిన వాళ్ళు నాకు చెప్పిన ఫీడ్బ్యాక్స్ ఏంటో తెలుసా? బాగా చదువుతున్నాము, బుద్ధి షార్ప్ అయింది, ఏమైనా ప్రాబ్లం వస్తే టక్కుమని సొల్యూషన్ బుర్రకు వెలుగుతుంది, ఆపదలు ఎవరైనా ఉంటే టక్కుమని కాపాడుతున్నాం హనుమంతుల వారిలాగా. ఇలాంటి ఆయనకున్న లక్షణాలన్నీ మనకి ట్రాన్స్ఫర్ అయితే హనుమాన్ చాలీస. ఆయన అదే అడుగుతున్నాం, హనుమాన్ చాలీస రిక్వెస్ట్ చేసుకుంటున్నాం, స్వామి నీలాగా మాకు నువ్వు ఎలా ఉన్నావు అలా చేయి మమ్మల్ని.
నువ్వు రాముడి విషయాలు ఎంత భక్తిగా ఉన్నావో అలా మమ్మల్ని మార్చే అడుగుతున్నాం. సరే, ఇంకుంటాడా లక్ష్మణస్వామి? ఉండడు. చేసేదేం లేక, వదినకి చెప్పలేక అన్నమాట తప్పక వదలాల్సి వస్తుంది. ఆయన ఫస్ట్ టైం లక్ష్మణస్వామి యొక్క జీవితంలో రాముడి మాట పక్కన పెట్టి వెళ్ళాడు. అక్కడే కష్టం వచ్చింది. అక్కడే పెద్ద కష్టం వచ్చేసింది. ఎవరికి వచ్చింది? సీతమ్మకి రాముడికి ఇద్దరికి కలిపి వచ్చింది. ఏం కష్టం వచ్చింది చూద్దాం. అమ్మ నీకు భద్రమగు గాక. ఇక్కడ కూడా ఏమంటున్నాడు? అమ్మ నీకంతా శుభం జరగాలి, నీకంతా రక్షగా ఉండాలి. ఎవరినైతే నువ్వు అనుష్ఠానం చేస్తున్నావో వాళ్ళు నిన్ను కాపాడాలి అన్నారు. అర్థమైందా? వనదేవతలు నిన్ను రక్షింతురుగాక. ఇదిగో వనదేవత, అందుకే మన ఎఫారెస్టేషన్, నాట్ డిఫారెస్టేషన్. చాలామంది పిచ్చివాడు అవుతుంటారు. హనుమంతుడు సుందరకాండలో యుద్ధం చేసినప్పుడు మన వాళ్ళు ఏదో చెట్లు విరిచేశారు. చెట్లే విరవాలి వాళ్ళు. మన వాళ్ళకి ధర్మం చాలా బాగా తెలుసు. సత్యనారాయణ కథల్లో కూడా కట్టె పుల్లలు ఏరుకునేవాడు సత్యనారాయణ కథ చేస్తాడని మనం చెప్పుకుంటాం కథల్లో. కట్టెలు వేరుకోవడం అంటే చెట్టు తనకు తానుగా ఎండిపోయి పుల్లలు రాలిపోతాయి. లేదంటే ఏనుగు వెళ్తూ 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 ఈ కొమ్మ విరిచి కొంచెం తిరిగి కింద పడేస్తుంది, ఆ కొమ్మ విరిచి, అందుకని చెట్టు విరిచి కింద పడేయదు. ఏనుగు విరిచి పడేసినా కూడా దాని పాపం అంటారు. మనుషులు మనకు బుద్ధి ఉంది కదా, మనం చెట్టుని కింద పడేస్తే పాపం వస్తుంది. మనం డిఫారెస్టేషన్ చేయకూడదు. ఇప్పుడు ఇంకా గవర్నమెంట్ స్ట్రిక్ట్ రూల్ పెట్టింది, చేస్తే ఫైన్ వేస్తుంది. 5,000 ఫైన్ అంట చెట్టుని పడేస్తే. పెద్ద చెట్టుని కనుక మీరు కొట్టి పడేస్తే 5,000 ఫైన్. తాటి చెట్టు నాకు తెలియదు, తాటి చెట్టుకి వేరే రూల్స్ ఉన్నాయి. అవునా నాన్న? తాటి చెట్టుకి వేరే రూల్స్ ఉన్నాయి, అసలు ముట్టుకోవద్దు దాన్ని. సరే, ఏం చెప్తున్నాం మనం? ఆ హనుమంతుల వారు అలా చెట్లను విరిచి పడేయలేదు. ఆయనకి డిఫారెస్టేషన్ చేయొద్దని తెలుసు. ఆయన కూడా కొమ్మలు విరిచి దాంతో యుద్ధం చేశాడు. చెట్టు అలా అంటే ఇంకో కొమ్మ వచ్చేస్తుంది. సో ప్రాణాలు ఏం తీయరు మన వాళ్ళు, ధర్మాత్ములు వేరే వాళ్ళలాగా. అమ్మ నీకు భద్రమోగాక వనదేవతలు నిన్ను రక్షించు. వనదేవత అన్నాడు, ఫారెస్ట్ని దేవతగా పూజిస్తున్నాం. వీళ్ళు గృహప్రవేశం చేసుకోవట్లే. ఎందుకు చేయాలి? గోడలకి సున్నాలకి వేసి ఎందుకు పూజలు చేసి గుమ్మడికాయలు తిప్పేసేసి అన్ని మంత్రాలు చదువుతున్నారు? వాస్తు పురుషుడు ఉంటాడు ఇంట్లో. అర్థమైందా? వాస్తు పురుషుడు. వాహనానికి కూడా కొనంగానే ఎందుకు గుళ్ళకి తీసుకెళ్ళి స్టిక్కర్లు అతికిచ్చి మళ్ళీ దిష్టి తీసేసి గుమ్మడికాయలు తిప్పేసి దాని మెడలో దండేసి పూజ చేసి ఎందుకు చేస్తున్నారు మంత్రాలు చదివి? వాహనం కూడా పురుష రూపంగానే అది మనల్ని తీసుకెళ్తుంది. అది కూడా ఒక దేవత ఉంటాడు వాహనాన్ని అంటి పెట్టుకొని. ఇంకో రూల్ ఉంది, వాహనం ఎవరైతే యజమానో వాళ్ళే ఎక్కాలి. ఎవడు పడితే వాడు ఎక్కితే అది కింద పడేస్తుంది. యాక్సిడెంట్ అయిపోయింది, మా వాడండి బండి కొన్న 4 రోజుల్లోనే పోయాడండి అంటారు. ఎందుకు పోయాడంటే వాళ్ళు చేయాల్సిన సిస్టమ్ ఫాలో అవ్వలే. వాహనానికి ఒక లక్షణం ఉంటుంది, దాన్ని ఎవరి యజమానో వాళ్ళు చెప్తే అది ఏదైనా చేస్తుంది. అదేంటి మెషిను? అది లివింగ్ బీయింగ్ కాదు కదా, మరి అదేంటి మీరు ఇట్లా అంటారు? అదేంటి అలా ఇలా అవన్నీ వదిలేయండి. మన శాస్త్రం ఏం చెప్తుందంటే వాహనం కూడా ఒక దేవతనే. ఓకేనా? దానికి కూడా మనం చెప్పి పూజ చేస్తున్నాం కాబట్టి అది దేవత అనుకుంటున్నాం. దానికి యజమాని, ఇప్పుడు నేను నా వాహనాన్ని యజమాని అనుకోండి, నేను దాన్ని ఎక్కేటప్పుడు రోజు తుడిచి దానికి దండం పెట్టుకొని ఎక్కి వెళ్తాను. అందుకే నేను సేఫ్గా వస్తున్నా, సేఫ్గా వెళ్తున్నాను. ఎవరికైనా ఇచ్చారనుకోండి, ఏమనుకో ఒక అమ్మాయి వాళ్ళకి కొంచెం అవసరం పడింది, జాగ్రత్తగా వెళ్ళి తీసుకురా, ఇది చెప్పి ఇవ్వాలా. ఇలా చేయకుండా మీరు ఎవరికైనా బండి ఖచ్చితంగా వాడు పడతాడు, మిమ్మల్ని కూడా నెక్స్ట్ పడేస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ పడుంది కాబట్టి పూజ చేయించాలి. అందుకని పడ్డప్పుడు ఎప్పుడు వాహనాలు తీసుకెళ్ళి కడిగి పూజ చేయిస్తుంటారు. అర్థమైందా? రీసెంట్గా నాకు ఒకళ్ళు తెలిసిన వాళ్ళు ఇట్లా వచ్చి, మా బండి కొత్తదే అండి, మా పిల్ల ఎప్పుడు వేసుకెళ్ళి కూడా పడుతుందండి అన్నారు. ఎందుకు పడుతుందంటే యజమాని ఎవరండి అన్న. నేనండి అన్నది. అదేంటండి, నా బండి మా పిల్లవాడు, యజమాని మీరు కదా, మీ పిల్ల కాదు కదా. మీ పిల్ల కొనుక్కుంటే యజమాని అది వేరు. మీ పిల్లకి మీరు ఇచ్చాడు, మీ వాహనానికి మీరు చెప్పాలా, అమ్మ మా బిడ్డను జాగ్రత్త తీసుకెళ్ళి రా అని చెప్తే అది విని జాగ్రత్త తీసుకెళ్ళి తీసుకొస్తుంది. మొండి మొహాలు ఉంటారు కొంతమంది, ఈ సిస్టమ్కి వెదురుగా ఉల్టా మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉంటారు. నేను నా వాహనాన్ని చెప్పి కూడా 80 స్పీడ్లో వెళ్ళి గుద్దుతా అన్నాడు అనుకో, పో, జనాల సంఖ్య తగ్గుతుంది, కొంచెం దరిద్రుల సంఖ్య తగ్గుతుంది సొసైటీలో. ఇంత చెప్పాక కొంతమంది అలా చేస్తారు. ఓహో అలా నా వాహనమా, సరే నేను జాగ్రత్త పోవాలని చెప్పి 80 స్పీడ్లో పోయి లారీని గుద్దుతాడు. గుద్దు, హాయి, సంతోషం. ఒకడు నీ తిండి ఇంకోటి తింటాడు హాయిగా, లేనివాడు. ఎక్స్పెరిమెంట్ చేయొద్దు. సరే, అలా వనదేవతలు నిన్ను రక్షించురు కాకు, నాకు అపశకునాలు తోస్తున్నాయి, నాకేవో చెడు శకునాలు తోస్తున్నాయి అని చెప్తున్నాడు. మళ్ళీ నువ్వు మా అన్నతో కలిసి ఉండగా చూసే భాగ్యం కలుగుతుందో లేదో చెప్పేస్తున్నాడు. ఇండికేషన్ చూసారా? మళ్ళీ వదిన అన్నయ్య కలిసి ఉంటారో లేదో అనే విధంగా నాకు, ఎందుకంటే సీతమ్మ ఎప్పుడు అనే మాట అనేసింది అంటే ఇదంతా చెడు వైపుకి వెళ్తుంది. అన్న నువ్వు దూరం అయ్యే టైంగా నాకు కనబడుతుంది అని చెప్తున్నాడు క్లియర్గా. లక్ష్మణస్వామి అన్ని ఇండికేషన్స్ ఇస్తున్నాడు. సీత మౌనంగా ఉంది, సీత మాత్రం మౌనంగా ఉంది. ఎందుకంటే ఆమె కూడా తెలుసు ఏమనేసిందో, కానీ ఇలాంటి అన్న మరిది వెళ్తాడు, లేదంటే వెళ్ళట్లేదు కదా, ఎంత చెప్పినా వెళ్ళు నాయన అని ఏడ్చింది. పాపం వెళ్ళలే.
ఇంత మాట అంటే బయలుదేరాడు. అక్కడి నుంచి వెళ్ళడానికి ఏమాత్రం మనస్కరించకున్నా ఆయనకు నచ్చట్లేదు వెళ్ళడం. ఎందుకంటే ఏదో జరగబోతుంది, వదినకి అన్న చెప్పాడు కాపాడాలి, నాకు భార్య ఇచ్చారు, కానీ వదిన దగ్గర ఉండలేకపోతున్నాను, వెళ్ళిపోవాల్సి వస్తుంది అని సీతకు నమస్కరించి శ్రీరాముడు వెళ్ళిన దిశగా లక్ష్మణుడు ప్రయాణం చెప్దాం. లక్ష్మణ స్వామి కొంచెం టైం ఇస్తే ఆయన అక్కడ రాముల వారి దగ్గర వెళ్ళేదాకా మనం ఆగుదాం. సర్వం శుభామేశ్వర పాదార్ విందార్పణమస్తు. లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.